వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తు సంభవించింది. 2 గంటల వ్యవధిలో 50,000 అరుదైన జాతి వృక్షాలు కుప్పకూలాయి. 200 హెలికాప్టర్లలో వలయ ఆకృతిలో ఒకేసారి చెట్లు కూలిపోయాయి. ఈ విపత్తుకు గల కారణాలను అధికారులు వెతుకుతున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను అధికారులు ఆశ్రయించారు. రెండు గంటల వ్యవధిలో దాదాపుగా 50,000 అరుదైన వృక్షాలు కుప్పకూలిపోయాయి. 200 హెక్టార్ల వలయాకృతిలో ఒక్కసారి ఇలా కుప్పకూలిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మేడారం అడవుల్లో ఈ ఘోర విపత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఎందుకు జరిగింది? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? చంద్రిక, ఈ ఎందుకు జరిగింది అనేటువంటి విషయంలో అటవీ శాఖ అధికారుల దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఇట్లాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. వృక్షాలు ఒక్కసారిగా మనం టాప్ యాంగిల్లో చూసినప్పుడు, డ్రోన్ విజువల్స్ చూసినప్పుడు వలయాకారంగా ఎక్కడైతే తాడ్వాయి మేడారం మధ్యలో ఉన్నటువంటి మేడారం అడవుల్లో మొత్తం వలయాకృతిలో మొత్తం చెట్లన్నీ ఒక్కసారిగా కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. గాలివాన బీభత్సమైతే ఒక దిశలో గాలి వచ్చినప్పుడు చెట్లన్నీ ఆ వైపుకు వంగి ఉండాలి. నిజానికి ఇది ఇక్కడ అలా జరగలేదు. చెట్లన్నీ చెల్లా చెదురుగా ఇటువైపు కొన్ని, అటువైపు కొన్ని, రోడ్డుకు అడ్డంగా కొన్ని, తర్వాత రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి మేడారం తాడ్వాయి రోడ్డుకు అటుపక్క ఇటుపక్కన మొత్తం కలిపి రౌండ్ విలయాకృతిలో మొత్తం 200 హెక్టార్లకు పైగా ఉన్నటువంటి భూమిలో 50,000కు పైగా ఉన్నటువంటి వృక్షాలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి, కింద పడిపోయాయి, కూలిపోయాయి. అయితే ఈ విధ్వంసానికి కారణం ఏంటనేటువంటిది అంతు చిక్కడం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో టోర్నడోలు వచ్చేటువంటి అవకాశాలు అయితే గతంలో ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ ఆ రోజు ఆగస్టు 31 సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్యన 2 గంటల వ్యవధిలోనే ఈ విపత్తు సంభవించింది. అయితే అప్పుడు అక్కడ స్థానికంగా ఆ విపత్తు జరిగిన రోజే మంత్రి సీతక్క, స్థానిక ఎస్పీ గాని వీళ్ళందరూ అక్కడికి వెళ్లారు. కానీ ఇది సాధారణంగా వీచినటువంటి గాలులు మాత్రమే, అంటే లోపల టాప్ యాంగిల్లో ఉన్నప్పుడు వాళ్ళకు వ్యూ కనిపించలేదు. టాప్ యాంగిల్ నుంచి చూసినప్పుడు మాత్రమే అర్థమైంది. అంటే మొదట వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ వ్యూ అనేటువంటిది అర్థం కాలేదు. రోడ్డు పక్కన ఉన్నటువంటి వృక్షాలు పడిపోవడంతో సాధారణంగా అవి మాత్రమే సాధారణంగా వీచినటువంటి గాలులకు అవి పడిపోయినాయని అందరూ అనుకున్నారు. మంత్రి గాని, ఎస్పీ గాని వీళ్ళందరూ అట్లా అనుకున్నారు. కానీ టాప్ యాంగిల్ అటవీ శాఖ అధికారులు ఎంత మేర నష్టం జరిగిందనేటువంటిది డ్రోన్ వీడియో తీసినప్పుడు, శాటిలైట్ పిక్చర్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఈ విధంగా భారీ స్థాయిలో 200 హెక్టార్లకు పైగా ఈ స్థాయిలో చెట్లు కూడడం అనేటువంటి అంతరికలను వెంటనే వాళ్ళు నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ కు వాళ్ళు సమాచారం పంపారు. వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మాత్రమే దీన్ని, అంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆధారంగా మాత్రమే తాము చెప్పగలమని, ఇది ఎందుకు జరిగింది అనేటువంటిది అర్థం కావడం లేదని ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్ఆర్ఎస్సి అధికారులు వచ్చి మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే మాత్రమే ఇది తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మేడారం అడవుల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి, మరోమారు వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని మొదట అయితే రోడ్డంతా క్లియర్ చేశారు. మేడారానికి తాడవాయికి వెళ్ళేటువంటి రహదారిని అయితే క్లియర్ చేశారు, చెట్లను అడ్డు లేకుండా చేశారు. కానీ ఆ అంతటి భారీ వృక్షాలు ఒక ఆ ప్రాంతంలోనే ఎందుకు ఈ విపత్తు సంభవించింది? ఇటువైపు కానీ, లేదంటే మేడారం అడవు ఏటూరునాగరం అడవుల్లో కానీ, ఇటు తాడ్వాయి వైపు ఉన్నటువంటి అడవుల్లో కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదం, కేవలం మేడారం అడవుల్లో మాత్రమే ఇట్లాంటి విపత్తు సంభవించడాన్ని అటవీ శాఖ అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు జరిగిందనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉండేటువంటి ఆదివాసులు మరో చర్చ జరుగుతోంది. విజయచంద్రిక, ఇక్కడ సమ్మక్క సార్లమ్మ ఈ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి అమ్మవార్ల ఆగ్రహానికి ఏమైనా గురై ఇట్లాంటి విపత్తు సంభవించిందా అనేటువంటి కోణంలో కూడా స్థానికంగా